హాయ్ అందరికీ. బిసెంట్ రోడ్ లెనిన్ సెంటర్ బుక్ షాప్కి అయితే వెళ్ళామండి. ఇవి గైడ్ల కోసమని వెళ్ళాము. ఆల్రెడీ ఒకసారి వాళ్ళ డాడీ అయితే తీసుకొచ్చారు. అవి కాదని చెప్పేసి ఎక్స్చేంజ్కి అని వెళ్ళాము. ఎందుకు అని అంటే 2 years బ్యాక్ వాళ్ళ అన్నయ్యవి టెక్స్ట్ బుక్లు అయితే యూజ్ చేస్తున్నాడండి, కేవీ టెక్స్ట్ బుక్లు. దానికి రిలేటెడ్గా గైడ్ల కోసమని వెళ్ళాము. కాకపోతే అవి లెసన్స్ కేవీ గైడ్లు కాకుండా మేము స్టేట్ గైడ్లు అయితే తీసుకున్నాము. దానికి దీనికి సిలబస్ కంపేర్ చేసుకొని తీసుకుంటున్నాడు. ఆల్రెడీ ఒకసారి రాంగ్ తీసుకున్నాము. ఆయన ఆల్రెడీ మార్చుకొని ఒక విజిటింగ్ కార్డు మీద అమౌంట్ అది రాసి ఇచ్చారు. సో దాన్ని పట్టుకొని వెళ్ళి మేమైతే మార్చుకున్నాము. అలాగే తనకి షూస్ కూడా తీసుకుందామని వెళ్ళాము. ఎప్పుడు బీసెంట్ రోడ్ ఎప్పుడు చూసిన రష్గానే ఉంటుంది కాబట్టి కొంచెం నేను చిన్న షాపింగ్ అయితే చేశాను. 2 క్లిప్పులు, 2 నెయిల్ పాలిష్లు అవి ఇవి కొనుక్కొని కొంచెం తీసుకొని వచ్చే లోపల తన కొంచెం అవి కూడా తీసుకున్నాము. ఒక్కొక్క క్లిప్ వచ్చేసేసి 30 రూపీస్ అయితే పడిందండి. బేరం ఆడాను కానీ అయినా కానీ ఆయన తగ్గించలేదు. అయినా సరే 2 క్లిప్పులు, కొంచెం ఒక నెయిల్ పాలిష్ అయితే 2 కలర్స్ అయితే తీసుకున్నాను. లోపల తనకి ఆకలేసింది. అయితే చాట్ దగ్గరికి వెళ్ళి కొంచెం చాట్ అయితే తిన్నాము ఇద్దరము. అయితే పార్సిల్ అయితే తీసుకురావడం మర్చిపోయామండి మా పెద్దోడికి. కానీ ఇంక మేమిద్దరం అయితే అక్కడ తినేసేసి ఇంకా బయలుదేరి ఇంటికి వచ్చి మళ్ళీ తీసుకున్నవి అవి మళ్ళీ చెక్ చేసుకున్నాం ఏంటి అని చెప్పేసి ఏం తీసుకున్నాం, తనకి కాలు సైజుకి ఫిట్ అయిందా లేదని చెప్పేసి. అంటే 1 or 2 డేస్లో మార్చుకుంటారు కదండి కాలు సైజు, ఇది సెట్ కాకపోతే అందుకోసమైనా చూసుకుంటున్నాడు తను. ఇంకా నేను వంట చేయలేనని చెప్పేసేసి ఆ పెద్దోడికి ఫోన్ చేస్తే అన్నం వండేసాడండి. ఇంకా నేను వచ్చేటప్పుడు సాంబారు మిల్ మేకర్ కర్రీ అయితే తీసుకొచ్చాను. ఇంకా తిని ఇవన్నీ చూసుకొని తన కాలుకి సెట్ అయిందా లేదా అని చెప్పేసి చూసుకుంటున్నాడు. ఒకవేళ సెట్ కాకపోతే మళ్ళీ వెళ్ళాలి దీనికి, అందుకోసమని ముందుగానే చూసుకుంటున్నాడు. అక్కడ మోర్ 10 రూపాయలు అంటండి బిసెంట్ రోడ్లో. అందుకని ఒక మోర్ మల్లెపూలు కూడా తీసుకొచ్చుకున్నాను. అయితే ఇంతకుముందు కిడ్స్ క్వాలిటీ బాగుండేది, ఇప్పుడు ఎందుకు కొంచెం అంత అనిపించలేదు. అయినా కానీ తీసుకున్నాము. ఎందుకు సంవత్సరానికి ఒక షూ కొనాల్సి వస్తుంది. ఇవైతే 30 రూపీస్ అంటండి నెయిల్ పాలిష్లు. బాగానే ఉన్నాయి. ఇవి టిక్లో వచ్చేసేసి అది షీట్ వచ్చేసి ఒక 20 రూపీస్ అయితే పడిందండి. ఇంక ఇంటికి వచ్చి అవన్నీ చూసుకొని ఒకవేళ మళ్ళీ అవి సెట్ కాకపోతే కనుక మళ్ళీ వెళదాంలే అని చెప్పేసి అనుకొని ఇంక ఇవన్నీ చూసుకుంటున్నాము, చెక్ చేసుకుంటున్నాను. ఇంకా వీళ్ళ చదువులేమో కానీ ఈ గైడ్లు ఏంటో, ఈ గైడ్లు ఇవి అంటే అందులో చూసుకొని ఇందులో రాసుకోవడానికండి. వాళ్ళేమో లెసన్ చెప్పి వదిలేస్తారంట. వీళ్ళే బుక్ ప్రిపేర్ అయితే చేసుకోవాలి క్వశ్చన్ల ఆన్సర్లకి. అందుకోసమని గైడ్లు వెళ్ళాము. మా పెద్దోడికి అయితే గైడ్లు అయితే ఇప్పుడు ఇంతవరకు తీసుకోలేదు. ఇంకా తిని అడిగాడని చెప్పేసి తీసుకున్నాను. ఇంకా తన కాలుకైతే సెట్ అయిందండి. ఇంకా అవన్నీ చూసుకొని ఇంతేనండి వీడియో.